అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బ్రహ్మాండంగా జాతీయ రహదారి లేదు, పిడుగురాళ్ళలో 500 కోట్లతో మెడికల్ కాలేజ్, పిడుగురాళ్ళ బైపాస్ రోడ్డు వెడల్పు, ఇలా అన్ని రంగాల్లో దాదాపు 1964 కోట్లతో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. మనం అభివృద్ధి చేస్తుంటే మనం ఒక ప్రత్యేక మేనిఫెస్టో ఈ నియోజకవర్గానికి ఇస్తుంటే ఎరపతినేని శ్రీనివాసరావు మనల్ని కాపీ కొట్ట ఒక మేనిఫెస్టో తెచ్చాడు. నేను అడుగుతున్నా, ఆయన 6 సార్లు ఇంతకు ముందు పోటీ చేశాడు, ఎప్పుడైనా మేనిఫెస్టో తెచ్చాడా తమ్ముళ్ళు? తెచ్చాడా? అది కూడా మనల్ని కాపీ కొట్టాడు. పోనీ కాపీ కొట్టేవాడన్నా సరిగ్గా కొట్టాలా? అది కూడా చేత కాదు. మనమేమో ఇంటింటికి నీళ్లు ఇస్తామంటే ఆయన ఒక గ్యాస్ ఇస్తాడంటే ఒక గ్యాస్ సిలిండర్ చూడాలా ఊహించండి. ఒక గ్యాస్ సిలిండర్ అంటే 5 సంవత్సరాల్లో గ్యాస్ సిలిండర్ అంటే 850 రూపాయలు, 60 నెలలకి సగటు 14 రూపాయలు, రోజుకి 50 పైసలు. బిచ్చం వేస్తే బిచ్చగాడు కూడా తీసుకోడే 50 పైసలు. నువ్వు ఇచ్చే సిలిండర్ ఎవరు తీసుకుంటారు? మనమేమో ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ తీసుకొస్తాం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టామంటే ఆయన అంటాడు దాచేపల్లిలో పేకాట క్లబ్బులు పెడతా అంట. పేకాట క్లబ్బులు ఇంతకన్నా దరిద్రం ఏమైనా ఉందా చెప్పండి. ఇక్కడున్న మహిళలు అడుగుతున్నా, మీకు నీళ్లు కావాలా, గ్యాస్ కావాలా? నీళ్లు కావాలా? ఒక్క సంవత్సరం ఓపిక పట్టు సాధన. ఇంటింటికి కృష్ణమ్మ పరిగెళ్ళి తీస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనమేమో అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం, పాలనా సౌలభ్యం చేస్తామంటే ఎరపతినేని అంటాడు ఆయనకి మీసాలు ఉన్నాయి, గడ్డ ఉంది, మహేష్ రెడ్డికి ఏముంది అంటున్నాడు. బాబు నిన్ను అడుగుతున్నా, ఒక నెల నాది కాకపోతే మీసం గడ్డ వచ్చింది. అయినా మీ ఎన్టీ రామారావుకు ఉందా మీసం? మీ చంద్రబాబు నాయుడుకు ఉంది పిల్లి గడ్డం, అదో గడ్డమా? అయినా మీస ఉందా, గడ్డ ఉందా, బొచ్చుందా, కాదు దమ్ముందా? మొన్న నాకు సవాల్ విసిరాడు, అన్నాడు గంట టైం ఇస్తా మహేష్ రెడ్డికి, ఎలక్షన్లు ఓడిపోతే ఆయన రాజకీయాలు వదిలేస్తా అంట, నేను ఓడిపోతే నేను వదిలేయాలంట. చెప్పా, గంట ఎందుకు బొచ్చి నీకు సమాధానం చెప్పడానికి 10 నిమిషాల్లో చెప్పా. మరి ఆయన ఛాలెంజ్ మనం ఒప్పుకున్నప్పుడు మన ఛాలెంజ్ ఆయన ఒప్పుకోవాలిగా. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా వద్దా? మరుసటి రోజు నేను ఒక ఛాలెంజ్ ఇచ్చా, ఏమయ్యా నువ్వేదో రాయపాటి సాంబశివరావు మెడికల్ కాలేజ్ తెచ్చాడు 2019లో అంటున్నావు, జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చింది. ఒకవేళ రాయపాటి సాంబశివరావు గారు కాలేజ్ తెచ్చుంటే నేను రాజకీయాలు వదిలేస్తా, కాకపోతే నువ్వు వదిలేస్తావా? నీకు గంట కాదు 24 గంటలు టైం ఇస్తున్నా. ఇప్పటికి 10 రోజులైంది, మాట లేదు, ఉలుకు లేదు, దమ్ము లేదు. ఇలా ప్రతి విషయంలో మనం ముందుకు. నేను ఇక్కడున్న బీసీని, ఎస్సీని, మైనార్టీని అడుగుతున్నా. 1983 ఈ రోజు 2024, 41 సంవత్సరాల్లో ఏ రోజున్నా ఒక బీసీ కానీ ఎస్సీ కానీ తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీ లేదు శాసన మండలి టికెట్ ఇచ్చిందా చెప్పండి సోదరులారా? లేదు. రాజశేఖర రెడ్డి గారు నటు కృష్ణ గారికి ఇచ్చాడు మాచర్లలో. జంగా కృష్ణమూర్తిని ఎమ్మెల్యే చేశాడు 2 సార్లు. జగన్ గారు జంగా కృష్ణమూర్తి గారిని ఎమ్మెల్సీ ఇచ్చి మన వడేరాజుల బిడ్డ యేసురత్నం గారిని మరి శాసన మండలికి పంపించలేదా? ఈ రోజున 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి నర్సరావుపేట పార్లమెంట్ కి బీసీ బిడ్డ అనిల్ యాదవ్ ని పంపించింది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా? అంటారు అనిల్ యాదవ్ కేమో ఎక్కడి నుంచో వచ్చాయంట. నేను అడుగుతున్నా, మీ కృష్ణదేవరాయలు ఎక్కడి నుంచి వచ్చాడా? గుంటూరు నుంచి రాలేదా? మీ లోకేష్ బాబు ఎక్కడి నుంచి వచ్చాడు? చిత్తూరు నుంచి రాలేదా? ఏమయ్యా, మీ కృష్ణదేవరాయలకు న్యాయం, మీ లోకేష్ బాబుకు న్యాయం, బీసీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ కు ఒక న్యాయం ఆలోచించండి సోదరులారా. ఖచ్చితంగా వచ్చే 20 రోజులు కష్టపడదాం, ప్రతి ఇంటికి పోదాం, ప్రతి గుండె చప్పుడు తడదాం,
ఒకటే, వాళ్ళు చెప్పేది ఒకటే. మహేష్ రెడ్డి నిన్ను ఎరపతినేని 10 సార్లు కొంటాడు, అనిల్ యాదవ్ బీసీ డబ్బు లేదు 100 సార్లు కొంటాడు అంటున్నా. మీ దగ్గర డబ్బు ఉంటే మా దగ్గర దమ్ముంది సోదరా, నీతి ఉంది, నిజాయితీ ఉంది, ధర్మం ఉంది. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒకటే చెప్తున్నా, వాళ్ళు రేపు 3,000 ఇవ్వచ్చు, 4,000 ఇవ్వచ్చు. ప్రతి ఇంటికి పోయి ఒకటే నినాదం, ఓటు జగన్ది. నేను నోటు అంటాను, మీరు టీడీపీ అనాలా. నేను ఓటు అంటాను, మీరు జగన్ అనాలా. నోటు ఓటు జగన్, నోటు టీడీపీ, ఓటు జగన్, నోటు టీడీపీ, ఓటు జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.